నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద మనం గ్రౌండింగ్ చేయలేదు, కానీ పిఎంఈజీపీ కింద గ్రౌండింగ్ చేయొచ్చు ఆ స్కీమ్. అంటే పెట్టే అవగాహన అధికారులకు ఉంటే ఒకదాని మీద కాబట్టి ఇంకోదాని మీద ట్యాగ్ చేయొచ్చు, ఇబ్బంది అయితే లేదు, ట్యాగ్ చేయొచ్చు. అయితే ఆయనకు ఆ కమిట్మెంట్ ఉండదు, నేను చేసుకోవాలని కమిట్మెంట్ ఉండే వాళ్ళు పంపించండి, దీనికి ఏం ఇబ్బంది అయితే చేస్తారు. నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన అనేటువంటి స్కీమ్ ఇది దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి స్కీము. బీసీ వర్గాల్లో కానీ, ఎస్సీ వర్గాల్లో కానీ, ఓసీ వర్గాల్లో కానీ చేతి వృత్తులు చేసుకుంటూ బతికేవాళ్ళు. చేతి వృత్తులు అంటే టైలరింగ్ కావచ్చు, కార్పెంటరీ పని కావచ్చు, ఎలక్ట్రీషియన్ పని కావచ్చు, వేల్దారి పని కావచ్చు, ఏవైతే చేతుల ద్వారా చేస్తున్నారు చేనేత పని కావచ్చు, వీరందరికీ కూడా ఈ స్కీమ్ కింద మనకు 7 days ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి వితిన్ 1 month లో కానీ 2 months లో కానీ 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు లోన్ ఇవ్వచ్చు. ఒక్కసారి అది గ్రౌండ్ అయినానంటే 3 ఏళ్ళు బ్యాంక్ వచ్చినట్టు మళ్ళీ అది లోన్ ఇవ్వాలి. ఒక్కసారి అగ్రిమెంట్ మనం చేయించాలంటే 5 ఏళ్ళు ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది. ఊరికి ఒకరినిద్దరినన్నా గుర్తించండి, అవి పంపిస్తే నేను ఇక్కడ వాళ్ళకి తెలియజేసి మనకు కావాల్సిన ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనం చేసేదానికి వీలుంటుంది. అయితే ఈ స్కీమ్లో నమోదు కావాలంటే మీ సేవకు వెళ్ళి ఎంఎస్ఎంఈ అనే సర్టిఫికేట్ తీసుకోవాలి. అది 150 రూపాయలు 200 ఇస్తే దాంట్లో మనం జనరేట్ చేసి ఇస్తారు. అది జనరేట్ ఏదైతే మనం ఈ స్కీమ్లో నమోదు చేసుకునేదానికి అవుతుంది. సో కొంచెం ఆల్రెడీ మీ సేవ వాళ్ళకు గైడెన్స్ చెప్పినాము. రైతులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు డిస్కరేజ్ చేయకుండా లేట్ చేసి పంపించమని ఎవరైనా మీ దృష్టిలో ఉంటే ఈ స్కీమ్ కూడా మనం ఉపయోగపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన స్కీమ్, ఇది ఆల్రెడీ విద్యుత్ శాఖ వాళ్ళు ద్వారా